ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజులు లేఖర్లందరూ కూడా మరి వారి కుటుంబాలకి వారికి ఉన్నటువంటి ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఈరోజు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ నిజంగా ఇన్ని కుటుంబాలు రోడ్డు మీదకి రావటానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలోచించుకోకుండా ఇలాంటి నిర్ణయాలు చేయటం కరెక్ట్ కాదని, మరి అదేవిధంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒకటే అడుగుతున్నాం. మీ విధానాలు ఒకరోజు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని ఒక మాట చెప్తారు. ఆ వైపు ఆర్టీసీ కార్మికులందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చే విధానాలని చూపిస్తారు. ఇంకొక వైపు ఈ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తామని ఒకరోజు మాట్లాడతారు. మరొక రోజు డాక్యుమెంట్ సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళొక్కళ్ళే కాదు, వాళ్ళ మీద ఆధారపడిన వారి కుటుంబం కూడా ఈరోజు ఏంటి, రేపు మేము పుట్టిన దగ్గర నుంచి మేము ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇదే పనిలో కొనసాగిస్తున్నటువంటి మమ్మల్ని ఈరోజు సడన్గా తీసేయటం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. కానీ ప్రభుత్వం ఏ కాడికి వాళ్ళ జేబులు నింపుకునే విధానానికి మార్గాల్ని వాళ్ళు తయారు చేసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ చూస్తే ఎక్కడ కూడా ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ ఎలా దోపిడీ చేయాలంటే ఎవరు అడ్డుంటారు, ఆ అడ్డున్నటువంటి వాళ్ళని పక్కగా తీయాలి అనే ప్రయత్నంలో భాగమే ఈ డాక్యుమెంట్ రైటర్స్ కూడా అలాంటి దాంట్లో భాగమేనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకా చెప్పాలంటే అసలు ఈ దస్తావేజుల లేఖర్లతోటి ఈ ఆట ఆడుకోవటం ఏంటి, వాళ్ళ కుటుంబాలతో ఆట ఆడుకోవటం ఏంటి ఈ ప్రభుత్వం? మీరు అన్ని చెప్తున్నారు, బ్రహ్మాండంగా మేము అన్ని విధాలా మీకు అండగా ఉంటాం, ఇంకా చాలా మందికి ఉపాధి కల్పిస్తామని చెప్తారు. ఉన్న వాళ్ళ ఉపాధిని కోల్పోయే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మన రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి కూడా మేమందరం కూడా ఈ దస్తావేజుల లేఖర్లకి అందరికీ మేము సంఘీభావం తెలియపరుస్తున్నాం. సంఘీభావం తెలియపరుస్తూ వారికి అండగా ఉండేవానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులకు కూడా మన సమస్య తెలుసు. ఈ సమస్యని, మీ అందరి సమస్యని మనందరి సమస్యగా భావిస్తూ మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదే కాదు, ఈరోజు రక్షణ కరువే ప్రమాదం ముంచుకొస్తుంది. ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ దస్తావేజులు అన్ని విధాలా తయారు చేస్తున్నారో వారంటే రైతులకి చాలా నమ్మకం. వారి కాడికి వచ్చి ఆ రైతులు వాళ్ళ ద్వారా పని చేయించుకుంటున్నారు. మీరేదో చెప్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తాం, విధానంలో గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు కలిసి చేస్తారు అని చెప్పే విధానంలో, ఆన్లైన్లో మేమంతా పూర్తి చేస్తామని చెప్పే విధానాలని అది రైతుకు అర్థం కాదు. అలాంటి వాళ్ళకి మేము కూడా
స్టాంపు రైటర్ని అడిగి తెలుసుకుంటాం. ఏంటయ్యా ఇది, ఎలా చేయాలి ఏంటంటే వాళ్ళకి విపులంగా అన్ని విధాల ఇదిగో ఇలా చేయాలి, ఇలా చేస్తాం అని చెప్పి వాళ్ళు రైతులందరికి కూడా సపోర్ట్గా ఉంటున్నటువంటి పరిస్థితి. వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉంటాయి. లోపాలని సరిచేయండి, సరిదిద్దండి, దానికి ఏం కావాలో అది చేయండి. అంతేగాని వాళ్ళందరినీ వాళ్ళ బతుకు తెరువుని పూర్తి స్థాయిలో మీరు రోడ్డు మీద పెట్టే విధంగా చేస్తే రైతు సోదరులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము కానీ వారికి పూర్తి స్థాయిలో వారికి అండగా ఉంటాము. కంపల్సరిగా మీరు ఈ జీవోని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని, లేని పక్షంలో నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ఏం చేశారో మొన్న నీటు విషయంలో ఎలా జరిగిందో అదే జరిగేది. అదే విధంగా వాళ్ళు శక్తివంతులేను, వాళ్ళకి ప్రజల సపోర్ట్ ఉంది. ఈ దస్తావేజుల లేఖర్లందరికి కూడా ప్రజల సపోర్ట్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది. మీరు ఏది పడితే అది చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తే దానికి మేమందరం కూడా వారికి అండగా నిలబడతామని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఇక్కడ చూస్తే